జై శ్రీమన్నారాయణ. ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాగే భారతీయ సంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని చిటికెన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు. జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను, అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది. దీనిని గుణమేళన చక్రం అంటారు. ఈ గుణమేళన చక్రంలో 18 నుంచి 36 వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం. ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైన నక్షత్రాలు, వైరి నక్షత్రాలు ఉంటాయి. వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు. ధనుస్సు రాశిలో పూర్వాషాఢ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రంలో అరపాదం అబ్బాయికి పనికి వచ్చే నక్షత్రం. అశ్విని 25 పాయింట్స్, ఆరుద్ర 28 పాయింట్స్, పునర్వసు 1, 2, 3 పాదాలు 27 పాయింట్స్, పునర్వసు 4వ పాదం 21 పాయింట్స్, మఘ 19 పాయింట్స్, ఉత్తర ఫల్గుని 1వ పాదం 25 పాయింట్స్, స్వాతి 27 పాయింట్స్, విశాఖ పనికిరాదు, మూల 28 పాయింట్స్, పూర్వాషాఢ అరపాదం 26 పాయింట్స్. అబ్బాయి పాదాన్ని బట్టి అమ్మాయి పాదాన్ని చూసుకోవాలి, అదే పాదం పనికిరాదు. ఉత్తరాషాఢ 1వ పాదం 33 పాయింట్స్, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 31 పాయింట్స్, పూర్వభద్ర 4 పాదం 31 పాయింట్స్, ఉత్తరాభద్ర 22 పాయింట్స్, రేవతి 30 పాయింట్స్. ఇవి పనికి వచ్చే నక్షత్రాలు. మధ్యమ నక్షత్రాలు చూద్దాం. రోహిణి 19 పాయింట్స్, విశాఖ 1, 2, 3 పాదాలు 21 పాయింట్స్, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 24 పాయింట్స్, శ్రవణం 1.5 పాదం 23 పాయింట్స్, శ్రవణం 1.5 నుండి 4వ పాదం వరకు 23 పాయింట్స్, శతభిషం 24 పాయింట్స్. ఇది మధ్యమమైనది. పూర్వాషాఢ నక్షత్రానికి వైరి నక్షత్రం పుష్యమి. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి రామానుజదాస్.